సినిమా అని అట్లా అని అన్నట్టయితే ఏం లేదు, బాగానే ఉంది, నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఉండండి, మా స్టేజ్ మీద ఉండండి. మా మాతృమూర్తి రమాదేవి గారికి, మా టీం మొత్తానికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సాత్విక్ అండి. నేను ఒక సాధారణ యువకుడిని. అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి. నా కళలలో సినిమా తీయాలి, మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది, చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది. అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి. అంటే నార్మల్, మీకు తెలిసిందే, ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి. అన్నీ జరిగినాక ఓకే కెరియర్ సెట్ అయింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది. ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి. ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు, అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనం ఎక్కే రైలు. సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో, ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది. మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు 2-2.5 ఏళ్ళ నుంచి మేము కష్టపడి కష్టం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం సినిమా చూసినాక పెట్టేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా థమ్స్ అప్ మొత్తం కూడా అవసరం లేదు, ఇట్లానా చాలు. కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం దానికి ఆస్కారం ఉంటుంది. సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని. అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం. ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దనే ఆ దృక్పథం ఏం లేదు. మీరు అంటే అంటుంటారు కదా మామూలుగా ఇట్లా ఎండనక ఇంట్లో కాదు మీద కాదు అంటే నరసింహస్వామి స్టైల్లో. సో చిన్న కాదు పెద్ద కాదు, ముసలి కాదు ముతక కాదు, ధనిక కాదు పేద కాదు, ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లా చేయాలంటే ఫస్ట్ మా సైడ్ నుండి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే. అది చేసినామనే మేము నమ్ముతున్నాం. ఆ రిజల్ట్ అనేది రేపటి నాడు 23వ తారీఖుకి మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటాను వైభవం అనేది 23వ తారీఖు వస్తుంది, కానీ మాకు అసలైన వైభవం మాత్రం జనాలు థియేటర్లకు వచ్చినప్పుడు వస్తుంది. మాకు సినీ పరిశ్రమకైనా ఎవరికైనా అసలైన ఆ రోజే రావాలి. సో ఆ తీసుకొచ్చే నేనేం లేదండి, ఇక్కడ నుంచి ఒక సినిమాతో మీ ముందుకు నిలబడ్డా. మీరే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి, సో ఒక తమ్ముళ్ళలాగా నన్ను అనుకొని ఈ సినిమాని మీరు నా ప్రజలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. మంచి సినిమాని ప్రజలు ఆదరిస్తారనేది మాత్రం చాలాసార్లు ప్రూవ్ అయింది. సో పేరున ఒకటని కాదు రెండని కాదు, ఎట్లా అంటే అదొక నిజం అన్నట్టు కాదు. సో ఇంకొక మంచి సినిమా యాడ్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కూడా ఈ సినిమా అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. సో తప్పకుండా మీ సహకారం కావాలి. మా కష్టం అయితే మేము పడ్డాం, ప్రజలకు మేము తీసుకెళ్ళడానికి మా 100% మేము ఇస్తున్నాం. సినిమా ప్రజలకి నచ్చేటట్టే చేసినాం. 2 గంటల 14 నిమిషాలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరేటట్టే తీసుకుంటున్నాం మేము. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇది వచ్చేసి ఒక సినిమా వైభవం అనేది ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా తెరకెక్కింది. ఫ్యామిలీ అంశాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది. నేను అదే అనుకున్నా, అంటే ఆడియన్స్ తలుచుకుంటే బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి వచ్చినా పర్లేదు, ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా పర్లేదు, ఎట్లయినా కూడా కేటర్ అవుతుంది. సో అది జనాల ఇష్టం. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అనే నమ్మకం అయితే మాకుంది. ఏం నమ్మకం లేకపోతే పని ఉద్యోగాలు పక్కన పెట్టుకొని మేము రాలేదు. ఏం నమ్మకం లేకపోతే తల్లి పేరు మీద ప్రొడక్షన్ కంపెనీ పెట్టలేదు. ఏం నమ్మకం లేకపోతే ఒక గొప్ప టైటిల్ వైభవం అనే టైటిల్ పెట్టలేదు. ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఎంతో అంటే ఈ ఒక్క క్షణమే నేను మీకు తెలుసు, కానీ నేను చిన్నప్పటి నుంచి తెలుసు. సో నా మీద నమ్మకం నాకుంది, అది మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను. దేవుడి దయ వల్ల ప్రజల అందరి సహకారం వల్ల ఈ చిత్రం ఆదరింపబడి అందరికీ వైభవం తెస్తుంది అని కూడా నేను నమ్ముతున్నాను. అందుకే సో ఈ వైభవం అనే దాని విషయంలో ఇంకోటి చూద్దాం. వైభవం అనే టైటిల్ పెట్టినా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా పరిధిలో మేమున్నది అంతా చేస్తున్నాం. మిగతా అంతా ఇక మీరు ప్రజలకి తీసుకెళ్లే దాన్ని బట్టి, ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా అందరికీ వైభవం రావాలి, అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో